అదిగో దక్షిణ కాశీ శ్రీ ఎల్ల పోసెట్టి గారు, దూస నరసమ్మ, దూస నారాయణ దంపతులకు జన్మించిన పోసెట్టి గారిని ఎల్ల రాజేశ్వరి, ఎల్ల తుకారాం గార్లు దత్తత తీసుకున్నారు. అర్ధాంగి సరిత గారు ఆయన రథసారథి. కుమార్తెలు రజని, రమ్యకృష్ణ, సౌభాగ్యలక్ష్మి తల్లిదండ్రులకు తగిన కుమార్తెలు. వేములవాడ నృత్య కళా నికేతన్కు సంబంధించినటువంటి వ్యవస్థాపకులు, జిల్లా సాంస్కృతిక కళలకు సంబంధించినటువంటి సామూహిక అధ్యక్షులుగా పనిచేస్తున్నటువంటి మిత్రులు ఎల్ల పోచెట్టి గారు మరి ఈ ప్రాంతంలో కళారంగానికి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చినటువంటి జ్ఞానపీఠ అవార్డు గ్రహీత, హనుమాజ్పేట గ్రామ వాస్తవులైనటువంటి సి నారాయణరెడ్డి గారి ప్రియ శిష్యులు. కళారంగంలో అనేక మందిని ముందుకు తీసుకుని వెళ్తూ ఈ ప్రాంతంలో వేలాది మందిని, అనేక మంది పేద కళాకారులు కూడా మరి చక్కటి కళలలో రాణించే విధంగా మరి ఒక వ్యవస్థలో ముందున్నటువంటి ఎల్ల పోచెట్టి గారి జీవిత చరిత్ర ఆధారంగా ఓ బయోపిక్ రావడం, మరి కళారంగంలో ముందు ఎవరికైతే ఆసక్తి ఉన్నదో వారికి ఓ స్ఫూర్తిగా ఉండడానికి మరి చక్కటి మార్గంగా నేను భావిస్తూ ఉన్నాను. ఈ సందర్భంగా ఎల్ల పోచెట్టి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, పువ్వు పుట్టగానే పరిమళించును అన్నట్లుగా పోసెట్టి గారి మనసులో చిన్నతనంలోనే కళా బీజాలు నాటుకున్నాయి. వయసుతో పాటు ఆ బీజాలు మొలకెత్తి మొక్కలై మహాకళా వృక్షాలుగా ఎదిగాయి. తాను కళారంగంలో రాణిస్తూనే ఎందరో కళాకారులను తయారు చేశారు. గాయకునిగా, నటునిగా, నాట్యాచారునిగా, కవిగా తనను తాను ఉన్నతంగా, ఆదర్శంగా తీర్చిదిద్దుకున్నారు. ఎల్ల పోసెట్టి గారి కీర్తి ప్రతిష్టలు ఎల్లలు దాటాయి. నమస్కారం. నా పేరు వేణుగోపాలరాజు. హైదరాబాద్ మోతీనగర్ వాస్తవ్యుణ్ణి. విషయం ఏమిటంటే, కళా తపస్వి, సేవారత్న అవార్డు గ్రహీత, మంచి మనసున్న మనిషి, మంచి వ్యక్తి అయినటువంటి ఎల్ల పోచెట్టి గారు వేములవాడ వాస్తవ్యులు. వారి బయోపిక్ నిర్మాణం జరుగుతున్నదని తెలిసి నేను చాలా సంతోషించాను. ఎల్ల పోచెట్టి గారు చాలా కాలంగా నాకు పరిచయం. నృత్య కళా నికేతన్ అనేటటువంటి సంస్థను జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్ సి నారాయణరెడ్డి గారి చేతుల మీదుగా 1999లో స్థాపించి 35 సంవత్సరాలుగా నాటి నుండి నేటి వరకు ఎంతోమంది కళాకారులను, మరుగున పడిపోయినటువంటి కళలను ఎంతోమందిని వెలికిలోకి తీసుకొని వచ్చి వారి ప్రతిభను గుర్తించి వారికి తగిన ప్రోత్సాహం ఇచ్చి వారికి సమాజంలో ఒక గుర్తింపును తీసుకొచ్చినటువంటి ఘనుడు ఎల్ల పోచెట్టి గారు. పలు ప్రాంతాలలో, ఇతర రాష్ట్రాలలో అనేక ప్రదర్శనలు ఇచ్చారు. మిత్రుల సహకారంతో 1989లో స్నేహ బృందం ఆర్కెస్ట్రా కల్చరల్ అకాడమీని స్థాపించి కళా ప్రదర్శనలు ఇచ్చారు. ఎన్నో కళా సంస్థలు వారిని ఆహ్వానించాయి. 1999లో వేములవాడ నృత్య కళానికేతన్ సేవా సంస్థను స్థాపించి కళాక్షేత్రంలో అవిశ్రాంత కృషి చేస్తున్నారు. అందరికీ నమస్కారం. మన వేములవాడ ప్రాంత ముద్దుబిడ్డ, రాజ్యసభ సభ్యులు డాక్టర్ శ్రీ నారాయణరెడ్డి గారి శిష్యుడైనటువంటి మరి వేములవాడ ప్రాంత ముద్దుబిడ్డ, నృత్య కళానికేత వ్యవస్థాప అధ్యక్షులు శ్రీ ఎల్ల పోచెట్టి గారి బయోపిక్ చేయడం చాలా సంతోషకరం. ఈ సందర్భంగా వారికి మా పక్షాన అభినందన తెలియజేస్తా ఉన్నాను. పోసెట్టి గారు ఎన్నో కళా సంస్థల నిర్వహణలో భాగస్వామ్యం పంచుకున్నారు.
నమస్కారం పోచెట్టి గారు. నమస్కారం దేవయ్య సార్ గారు. చాలా న్యూస్కి ఈ రోజు మీ దర్శన భాగ్యం లభించినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. మరి మీరు కళామ తల్లి ముద్దు బిడ్డలు కాబట్టి మీరు మీ పేరు మీద ఒక బయోపిక్ తీస్తున్నట్టు మాకు తెలిసింది. మరి చాలా ముదావహం. మరి తీసేవారికి కూడా శ్రీ నాదమునుల రామారావు గారు తీస్తున్నట్టు మాకు తెలిసింది. వారు ఎన్నో సినిమాలు దర్శకత్వం చేసినట్టు కూడా మాకు గతంలో అనుభవం ఉంది. మరి వారితో ఈ సినిమా తీయడం చాలా గొప్పగా మేము భావిస్తున్నాం. మీరు కూడా ప్రజాసేవలో మరి మన సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబిస్తూ గతంలో కూడా మీరు భరతనాట్యం, కూచిపూడి వాటిని కూడా మీరు ప్రోత్సహించడం జరిగింది. పిల్లలకు సంగీతం, నాట్యం నేర్పడం కూడా మీ అధీనంలో జరిగినట్టుగా మాకు తెలుసు. కాబట్టి ఇక ముందు కూడా కళలను మరి మనం ప్రభుత్వం నుంచి కొంత సహకారం తీసుకొని మరి చక్కటి రాబోయే తరాలకు ఈ సంస్కృతి సాంప్రదాయాలను మీరు కాపాడాలని, మరి కళల ద్వారా మాత్రమే ఈ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడే పరిస్థితి ఉన్నది. అవునండి. ఎందుకు అంటే మరి వేరే విధంగా ఎట్లా చెప్పినా మరి వినే పరిస్థితులు ఈ రోజులో లేదు. అవునా సార్? మరి ఇక ఎందుకంటున్నాము అంటే ఇప్పుడైతే కళాకారుల మీదనే ప్రధానమైన బాధ్యత ఉన్నది. సంస్కృతిని కాపాడాల్సిన బాధ్యత. అవునండి. ఏ రంగము లేదు సంస్కృతికి కాపాడడానికి. కాబట్టి ఇవాళ మీలాంటి వారు ఇంకా మీ మీ యజ్ఞంలో మేము కూడా పాత్ర తీసుకుంటాం. దయచేసి మన వేములవాడలో రాజరాజేశ్వర స్వామి సన్నిధిలో మీరు ఈ నృత్యకళా నికేతన్, రాజన్న వేములవాడ సన్నిధిలో నృత్యకళా నికేతన్ నడిపిస్తున్నారు. కాబట్టి మీరు తప్పకుండా ఈ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుతూ పేద కళాకారులకు మరి ఎంతో మంది కళాకారులకు మీరు గతంలో కూడా ఐడెంటిటీ కార్డులు ఇప్పించిండ్రు, రేషన్ కార్డులు ఇప్పించిండ్రు, లోన్స్ ఇప్పించిండ్రు. కాబట్టి ఇప్పుడు కూడా పెద్ద ఎత్తున ఇప్పుడున్న ప్రభుత్వం కానీ రేపు రాబోయే ప్రభుత్వం కానీ సహకారం తీసుకొని మన కళాకారులకు పెద్ద ఎత్తున మీరు వారికి లాభం జరిగేటట్టు ప్లాట్లు కానీ, డబుల్ బెడ్రూమ్ కానీ ఇలాంటివి జరిగేటట్టుగా మీరు తప్పకుండా చొరవ తీసుకోవాలని చెప్పి మీరు కొంతమందిని తీసుకొని మరి మన హైదరాబాద్ కళాకారుల దగ్గరికి కూడా ఈ ఆర్గనైజేషన్, తెలంగాణ కల్చరల్ ఆర్గనైజేషన్ దగ్గర తీసుకొని వెళ్ళి మీరు వారితో మాట్లాడి మరి మీరు ఈ సహకారాన్ని పేద కళాకారులకు అందరికీ కూడా అందేటట్టు చేయాలని మా తరఫున మేము విన్నవించుకుంటున్నాం. తప్పకుండా సార్, అందరి సహకారాలు తీసుకొని ప్రభుత్వం వైపు కూడా కళాకారుల కోసం నా సాధ్యమైనంత వరకు సేవలో ముందుంటానని తప్పకుండా. రోజువారీ కూలీలు కూడా ఈ కళాకారులు మీ సంస్థలో, మన సంస్థలో ఉన్న 3400 మంది కళాకారులలో వ్యవసాయ పనులు చేసే వాళ్ళు ఉన్నారు, కూలీ పనులు చేసేవాళ్ళు, జీతాలు ఉన్నోళ్ళు ఉన్నారు, కాలువ పోయేటోళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళందరి పేద కళాకారులను మనం సమీకృతం చేసి వాళ్ళని ఐకమత్యం చేసి వాళ్ళ కొరకే మన సగం జీవితాన్ని దారపోతాం. ఎందుకంటున్నాం అంటే కళాకారులుగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎక్కడ లేని విధంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలోనే జిల్లా సాంస్కృతిక కళా సంస్థ అనే సమైక్యను అందరి కళాకారులను కలుపుకొని ఒక సంస్థను కూడా నెలకొల్పడం జరిగింది. వారిని కూడా అందులో తీసుకొని ముఖ్యమైన వాళ్ళను తగిన రీతిలో ప్రభుత్వానికి పరిచయం చేయడం నా వంతుగా నేను బాధ్యతగా నిర్వహిస్తానని. నమస్కారం సార్. నమస్కారం. చాలా రోజులైంది రావడం, చాలా సంతోషం సార్. మీ బయోపిక్ తీస్తున్నారు అని తెలిసి మిమ్మల్ని వెళ్తాను వచ్చినాం. చాలా బిజీ పర్సన్స్ మీరు. ఆదివారం అయితే కొంచెం రెస్ట్ ఉంటారనే ఉద్దేశంతో మీ అటువంటి కళాకారులు, కళా పోషకులు ఈ సమాజానికి చాలా అవసరం. కళను పోషించడంలో మీ పాత్ర గత 30 సంవత్సరాల నుంచి మీరు ఎనలేని సేవ తీస్తున్నందుకు మీ బయోపిక్ ద్వారా రాబోయే తరానికి ఈ కళాకారులు కళను రక్షించే విధంగా ఏ విధంగా అయితే మీరు స్ఫూర్తిదాయకంగా ఉన్నారో అటువంటి రాబోయే తరానికి కూడా మంచి మార్గదర్శకంగా 30 సంవత్సరాల నుంచి కళని నమ్ముకొని మీరు ఉన్నందుకు చాలా ధన్యవాదాలు సార్. ప్రత్యేకించి మీకు ధన్యవాదాలు చెప్తామన్న ఉద్దేశంతో వచ్చినాం సార్. మీ కృషి రాను కూడా కళకు అంకితం చేస్తూ మీ తర్వాత కూడా తరాన్ని కళాకారులు తయారు చేసే విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు సార్. బయోపిక్ తీసిన శ్రీనివాస్ గారు ధన్యవాదాలు. బయోపిక్ తీసిన ఆలోచన వచ్చిన వారికి కూడా సర్వదా కృతజ్ఞతలు. మన ప్రాంతీయ వాసులు కాకపోయినప్పటికీ కూడా ఈ కళల్లో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కళాకారులను గుర్తించి కళలను 30 సంవత్సరాల నుంచి పోషిస్తున్నామని గుర్తించి బయోపిక్ తీస్తున్న వారికి కూడా మీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. మీ కృషి ఈ విధంగానే కళాకారుల పట్ల మునుముందు కూడా ఉండాలని కోరుతున్నాను సార్. మనస్ఫూర్తిగా ఉంటుంది సార్. మాది ఎప్పుడు కళల కోసమే జీవించి ఉంటున్నాను నేను సార్. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు శ్రీనివాస్ గారు. ఇంకా విశేషాలు ఏంటండి? ఇంత బాగా సార్. ఏదైనా కానీ కళను ముందుకు తీసుకుపోయే ప్రయత్నంలో
మీరు ఇప్పుడున్న దానికన్నా ఇంకా ఎక్కువ కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరడానికే వచ్చిన సార్. ఎందుకంటే ఇప్పుడు ఇంకా మీ బాధ్యత పెరిగింది. అదే నా బాధ్యత పెరిగింది కాబట్టి నేను భావిస్తున్నాను. రాబోయే తరానికి మంచి ఆర్గనైజేషన్ చేసి కళాకారులను పెంచేసి ఒక సంస్థ ద్వారా కళాకారులను పోషించే విధంగా ఇంకొంచెం కృషి చేసి వాళ్ళను రాష్ట్ర స్థాయిలో గుర్తింపచ్చే విధంగా మీ కృషి ఇంకా ఉండాలని చెప్పి మా అటువంటి వాళ్ళందరికీ కూడా మీ యొక్క జీవితం యొక్క ఈ బయోపిక్ ఆదర్శప్రాయంగా ఉంటుందని కూడా ఆశిస్తున్నాను సార్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. మీ సేవలు కూడా మాకు ఎల్లవేళలా ఉండాలి. తప్పకుండా సార్, హనుమంతులు లెక్క మీకు ఖచ్చితంగా మీకు చేదోడు వాదోడుగా ఉండి మీకు చేసే ప్రతి కార్యక్రమంలో మీ ఎమ్మడి ఉంటామని చెప్పి తప్పకుండా ధన్యవాదాలు. నమస్కారం పోషెట్టి గారు. నమస్కారం. బాగుందా సార్? ఇంత బాగా కూర్చోండి. చాలా రోజులు సార్ మనకు కలవాలని ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నాం కానీ సమయం దొరకలేదు. ఈరోజు మిమ్మల్ని కలవడం కోసం ప్రత్యేకంగా వచ్చినాం. ఇక ముఖ్యంగా ఏంటంటే మీ పేరు మీద బయోపిక్ తీసుకోరనేది తెలిసిందే మాకు. అది చాలా సంతోషం. మన కళాకారులు కూడా అందరూ కూడా రేపు సార్ పేరు మీద బయోపిక్ తీసుకురాట మనం కూడా కలవాలని చెప్పి చాలామంది అనుకున్నారు. కానీ ఇవాళ అయితే నేనైతే కలవాలని చెప్పి మీకు ప్రత్యేకంగా టైం తీసుకొని రావడం జరిగింది. ధన్యవాదాలు సార్. ఇక మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో మరి ఏదైతే ఈ కళాకారులకు సంబంధించినటువంటి దాంట్లో బాగా మంచి ఆర్గనైజేషన్ చేస్తుంది సార్ అని చెప్పి అందరూ కూడా అనుకుంటున్నారు. కానీ ఇక మనం కూడా అప్పుడప్పుడు వాళ్ళని కలవడం ఇంకా కళాకారులను కూడా మనం తయారు చేయవలసిన అవసరం ఉంటుంది. దాంట్లో మా సహకారం కూడా మీరు ఎప్పుడు అడిగినా ఉండాలి. మేము కూడా రావడం కోసం కూడా ఎప్పుడైనా మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వద్దాం. ఈ కళను బతికిద్దాం, కళాకారుల కోసం కూడా మనం కూడా పనిచేద్దామని కూడా మేము అనుకుంటున్నాం. కాబట్టి ఇంకా మీకు ఇట్లాంటి అవకాశం ఇంకా చాలా రావాలని కూడా కోరుకుంటున్నాం. కళల కోసమే జీవిస్తున్నాను నేను. ఇప్పటికీ మంచి 30 సంవత్సరాల నుంచి కళనైతే మీరు పోషిస్తున్నారు. చాలా సంతోషం. ఇది కూడా మన కళాకారులందరినీ కూడా మనం ఎప్పుడు టైం ఇచ్చిన వాళ్ళని రమ్మని చెప్తాం, కలుద్దాం. ఆర్గనైజేషన్ కూడా మనం మంచిగా చేద్దాం. ఓకే, ధన్యవాదాలు. అన్నగారు నమస్కారం. ఓకే, అందరికీ నమస్కారం. మా ఎల్లా పోచెట్టన్న గారి బయోపిక్ జీవిత చరిత్ర తీసిన సందర్భంగా కొన్ని జ్ఞాపకాలు మాకు గుర్తుకొస్తున్నాయి. దాదాపు 25-30 సంవత్సరాల క్రితం మా నాన్నగారు అయినటువంటి మిద్దెరాములు గారిని ఈ నృత్య కళానికేతనకు గౌరవ అధ్యక్షులుగా చేసిన సమయంలో అప్పుడప్పుడు వారిని నేను ఇక్కడ ఒక కార్యక్రమం ఉందంటే వారిని బండి మీద ఎక్కించుకొని వచ్చేవాడిని. అంతే వచ్చి ఒక ప్రాంగణంలో దించి వెళ్ళిపోతుండే. ఎల్లపోచెట్టి గారి దగ్గర పోవాలి, పలాని కార్యక్రమాలు చేస్తుండు, ఇది చేస్తుండు, అది చేస్తుండే అంటే నేను వెళ్ళి దించొచ్చే ఆ పరిచయము మా నాన్నగారు చనిపోయిన తర్వాత 2010లో తర్వాత మనం ఒక కార్యక్రమం ఏదైనా చేయాలి వారి పేరు మీద అంటే మరి ఇక్కడ ఇంత పెద్ద కార్యక్రమం చేయాలంటే ఎవరితో అవుతుందంటే ఓన్లీ నృత్య కళానికేతన సేవా సంస్థ ద్వారానే ఆ కార్యక్రమాలు అవుతాయని చెప్పి మేమందరం ఒక మీటింగ్ పెట్టుకొని మన కళాకారులు అందరం కూడా కూర్చుండి పోచన్న గారి ఆధ్వర్యంలో వారి పేరు మీద మిద్దెరాములు కళాపీఠం నృత్య కళానికేతన కలిసి ప్రప్రథమంగా ఒక గొప్ప అవార్డును ఇవ్వడం జరిగింది. అది మన గౌరవనీయులు పెద్దలు శ్రీ విమలక్క గారికి ఆ సమయంలో అందరం కలిసి ఎంతో కృషి చేసి మేము అవార్డును ఇవ్వడం జరిగింది. మరి అలాంటి ఎల్లా పోచన్న గారు మరి ఇప్పుడు 60 సంవత్సరాల వయసులోకి అడుగుతున్నారు. కళల కోసం ఆయన ఎంతో సేవ చేశారు. నిజంగా తన వృత్తిని వదులుకొని తన యొక్క కార్యక్రమాలన్నింటినీ వదులుకొని ప్రతి క్షణం కూడా అది చేసుకుంటూ మళ్ళీ ఈ యొక్క కార్యక్రమాలను కూడా మమ్మల్ని అందరినీ కూడా ఉత్తేజపరుస్తూ వారికి వీలైనంత వరకు వారి సమయాన్ని కళకు కేటాయించి ఈరోజు ఇంత ఉన్నతమైన స్థానానికి ఒక బయోపిక్ తీసుకునే స్థానానికి వచ్చినటువంటి మా ఎల్లా పోచన్న గారికి ఇంకా ముందు ఎన్నో మంచి ఉన్నతమైన వారికి పదవులు కానీ వారికి రివార్డులు కానీ కూడా రావాలని చెప్పి. నమస్కారం, నా పేరు మానవాడ లక్ష్మీనారాయణ. వేములవాడ నృత్య కళానికేతన్ ప్రధాన అధ్యక్షునిగా ఉన్నాను. ఇక్కడ వేములవాడ నృత్య కళానికేతన్ అధ్యక్షత వహిస్తున్నటువంటి సందర్భంలో అన్నగారు నాకు గత 35 సంవత్సరాల నుంచి పరిచయము. అయితే అన్నగారి యొక్క ఆదర్శంగా అన్నగారు మొట్టమొదటిసారిగా స్నేహ బృందం ఆర్కెస్ట్రా ఉండే, దాని తర్వాత వేములవాడ నృత్య కళానికేతన్, తర్వాత మీ మండల ఇవన్నీ కూడా అన్ని కళాకారులను క్రోడీకరించి అన్ని రకాల కళాకారులకు సంబంధించి అన్ని రకాల వాళ్ళను పోషించి ఘనత ఎల్లా పోచెట్టి గారికి దక్కుతుంది. మరి ముఖ్యంగా ఈ వేములవాడ నృత్య కళానికేతన్ ప్రారంభించినప్పటి నుంచి డ్యాన్స్ మాస్టర్లను ఎంతో చిన్న విద్యార్థుల నుంచి పెద్ద స్థాయి వరకు కూడా ఆ గజ్జ ప్రోగ్రామ్ అని కానివ్వండి,
మేము ఊర్లలో అన్నగారితో చేసినటువంటివి ఈ అక్షర ఉజ్వలగా, ఎయిడ్స్ ప్రోగ్రాము, తర్వాత జన్మభూమి కార్యక్రమాలు, ఇవన్నీ కూడా అన్నగారితో మేము చేయడం జరిగింది. తర్వాత ఈ అన్నగారి గురించి చెప్పాలంటే బయోపిక్లో అన్నగారు చేసినటువంటి సేవలను గుర్తించి అన్నగారికి సేవారత్న, తర్వాత కళా తపస్వి అవార్డులు, రివార్డులు రావడం జరిగింది. అన్నగారు ఇంకా ఎంతో ఉన్నత స్థాయికి ఎదిగి ఎన్నో అవార్డులు, రివార్డులు పొందాలని ఆ భగవంతుని రాజరాజేశ్వర స్వామిని వేడుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. నమస్తే సార్. నమస్కారం అన్మల్ గారు, బాగున్నారా? ఓకే, కూర్చోండి. వేములవాడ నృత్య కళానికేతన్ సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులైనటువంటి శ్రీ ఎల్లా పోషెట్టి గారు ఎంతోమంది కళాకారులకు గాను అతను మేల్కొల్పి చుట్టుపక్కల ఉన్న గ్రామాలు కానీ మండలాలు కానీ మన జిల్లా వ్యాప్తంగా కూడా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించి వాళ్ళందరితోటి కళాకారులందరూ ఉత్తేజపరిచి వాళ్ళ కొరకై ఈ యొక్క పేదలకు ఇళ్ల స్థలాలు కానీ వృద్ధ కళాకారులకు ఈ 2019 సంవత్సరంలో కూడా వేములవాడ నృత్య కళానికేతన్ సేవా సంస్థకు నేను అధ్యక్షునిగా పనిచేసిన సమయంలో శ్రీ ఎల్లా పోషెట్టి గారి 55వ జన్మదిన సంచికని మా అధ్యక్షతన విడుదల చేయడం నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. మరి ఆయన ఇలాంటి ఎందరో కళాకారులకు మేలుకొల్పు కావాలి. మాది మల్యాల గ్రామం, చందుర్తి మండలం, రాజన్న సిరిసిల్ల జిల్లా. మరి మాకు ఈ ఎల్ల పోషెట్టి సారు, ఈ కడపర్తి అన్మల్ గారు సార్, వీరితో ఒక 25 సంవత్సరాల బంధం. మరి కళలు అంటే 64 కళల్లో ఇప్పుడు ఎన్నో అడగంటిపోయినాయి. అయినా ఈ కళను అడగంటనివ్వద్దు, నువ్వు ముందుకు తీసుకురావాలని ఈ సార్లు ఎంతో ప్రదేశపడి ఈ ముందుకు తీసుకొచ్చుట్లా ఈ యొక్క యక్షగానం, ఈ యొక్క బుర్ర కథలు, ఈ యొక్క మన ఒగ్గు కథలు, కోలాటం, ఇలాంటి కళలు ఎన్నో ముందుకు తీసుకొస్తున్నారు. ఇటువంటి సార్లు ఇంకా ఉంటే మాకు ఎంతో సంతోషం అని కూడా కోరుకుంటున్నాం. కాబట్టి మరి ఈ యక్షగానంలో మేము కూడా ఒక 20 సంవత్సరాల నుంచి కొన్ని యక్షగానాలు కూడా చేసి చూపించాము. మరియు మేము ఫస్ట్ ఈ యొక్క శ్రీకృష్ణ తులభారం ఆడినాం, అందులో నేను రుక్మిణిని తీసుకొచ్చా. మరియు గంగ కళ్యాణం ఆడినాం, అందులో నేను గౌరీదేవిని తీసుకొచ్చిన. భక్త పుండరిక ఆడినాం, అందులో జగబాయిని తీసుకొచ్చిన. మరియు ఈ యొక్క బాలనామ చరిత్ర కూడా ఆడి అందులో బాలనామని కూడా తీసుకొచ్చిన. ఆ కష్టాలు చుకాలు, ఈ ఏక్షం అంటే ఏంటిది, ఏక్షులు అంటే ఆనాడు ఆ యొక్క రాజులు చేసినటువంటి చరిత్ర యక్షగానం అంటే. ఆ చరిత్రను ఇప్పుడు చేసి చూపించడం ఎంత ఆనందదాయకరం సార్. అలాంటిది చూస్తే ఆ యొక్క యక్షగానం కానీ కళలు కానీ సార్, చక్కటి చిలుకతో చేసిన ఒక్క చిలుక చక్కెరతో, ఆ చక్కెరి మూతి కొరికినా తీయనే ఉంటుంది, తోక కొరికినా తీయనే ఉంటుంది. కాబట్టి ఈ యొక్క యక్షగానం కానీ ఈ యొక్క కళలో కానీ అంత మధురం ఉంది సార్, అంత మధురం ఉంది సార్. దీన్ని ఇప్పుడు నాలాంటి వాళ్ళు, మీలాంటి వాళ్ళు మాకు ప్రోత్సహిస్తే ఇంకా మేము ఒక్క మనిషికి 10 మందిని తయారు చేసి కూడా ఈ కళలను ముందుకు తీసుకుపోతామని మా యొక్క ప్రధాన్ని ఇస్తున్నాం సార్. మరి అదేవిధంగా మీరు మాకు సహకరిస్తే, మేము ఈ ప్రజలకు సహకరిస్తే ఆ ప్రభుత్వం కూడా మీకు సహకరించాలని కోరుకుంటున్నాం సార్. ఇదే మా సందేశం సార్. దీన్ని అడగంటి పోనీయద్దు సార్. తప్పకుంటూ మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. నమస్కారం. రమేష్ గారు అంత బాగానేనా? కూర్చోండి. చాలా సంతోషమైన సందర్భం. ఈ రోజు మీ బయోపిక్ విడుదల కావడం చాలా సంతోషంగా ఉంటుంది. ఓకే, మీ కఠోర శ్రమ వలన మీ బయోపిక్ బయటకు రావడం మాకు చాలా ఆనందదాయకంగా ఉంది. ధన్యవాదాలు. ఒక కళను ప్రదర్శించడం గొప్ప విషయం కాదు, ఒక కళాకారులందరినీ ఒక వ్యవస్థగా రూపొందించి వ్యవస్థను ప్రారంభించడం మీ వల్ల సాధ్యమైంది గురుగారు. సంతోషం. ధన్యవాదాలు మీ అందరి సహకారంతోనే. వయోపరిమితి లేకుండా ఈనాటి యువతరాన్ని కూడా మీరు ఒక కళాకారులుగా అందరిని గుర్తించి ఒక కళా వ్యవస్థను ప్రారంభించినందుకు ధన్యవాదాలు. సంతోషం. థ్యాంక్ యూ. వేములవాడలో పౌర సమాజంలో సాంస్కృతిక రంగంలో గొప్పగా సేవలు అందించినటువంటి ఎల్ల పోషెట్టి గారి పైన బయోపిక్ తీయడం చాలా సంతోషకరం.
వారు గత 3 దశాబ్దాలుగా పరిచయం, మా నాన్నగారికి పరిచయం. ఇక్కడ సినారే కళామందిర్లో కూడా జరిగినటువంటి అన్ని కార్యక్రమాల్లో కూడా విశిష్టమైన పాత్ర వహించడం జరిగింది. కళాకారులను ప్రోత్సహించడంలో, కళాకారులకు మరి నైపుణ్యత ఇవ్వడంలో, విద్యార్థులకు కళలపైన మరి ఇష్టం, ఆసక్తి పెంచడంలో, ఇవన్నీ కార్యక్రమాల్లో వారి సేవ చాలా గొప్పది. కాబట్టి ఇట్లాంటి వారి పైన బయోపిక్ తీయడం ద్వారా మరి ఇప్పటి తరానికి తప్పకుండా కూడా పూర్తిదాయకంగా ఉంటుందని భావిస్తూ వారికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తారు. వేములవాడ వాస్తవ్యులు శ్రీ ఎల్ల పోసెట్టి గారు, వారు గాయకులుగా, నటులుగా, నాట్యాచార్యులుగా ఎంతో ప్రసిద్ధికెక్కిన కళాకారులు. వారితో మాకు 30 సంవత్సరాలుగా అనుబంధం. ఈనాటికి మా స్నేహం కొనసాగుతోంది. రాజన్న సిరిసిల్ల జిల్లా కళా సంస్థల సమాఖ్య అధ్యక్షులుగా కళాసేవలో సమాజానికి సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా వారెంతో సేవ చేసి గణనీయంగా ప్రసిద్ధికెక్కారు. వారి పేరుతో ఒక బయోపిక్ చేయడం చాలా అభినందనీయం. వారి బయోపిక్ భావితరాలకు స్ఫూర్తిదాయకం కావాలని ఆశిస్తూ వారికి మా శుభాకాంక్షలు మరియు కళాభివందనలు తెలియజేస్తున్నాను. ఇట్లు షేక్ ఖుద్దూస్ బాషా, నెల్లూరు జిల్లా, రంగస్థల నటులు, ఆంధ్రప్రదేశ్. ఫిల్మ్ టీవీ డిజిటల్ అసోసియేషన్ సందర్భంలో ఈ సంస్థ తరఫున తెలంగాణ రాష్ట్రంలో సాంస్కృతిక మూలాలను కాపాడుకుంటూ ప్రాచీన సాంప్రదాయ వారసత్వ కళలను కూడా పునరుజ్జీవింపజేసుకునే ప్రక్రియలో భాగంగా జిల్లాల వారీగా జిల్లాలో ఉన్నటువంటి ప్రముఖ నేపథ్యం కలిగినటువంటి కళాకారుల జీవిత చరిత్రని ఒక డాక్యుమెంటరీ చిత్రీకరణ కింద తీయడానికి ప్రయత్నం చేస్తున్నాం. అందులో మొట్టమొదటిసారిగా రాజన్న సిరిసిల్ల వేములవాడ జిల్లాలో ప్రముఖ కళాకారుడు, అనేక అవార్డులు పొందినటువంటి ఎల్లా పోసెట్టి గారి యొక్క జీవిత చరిత్రని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాటు దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఆయన చేసినటువంటి కళలో కృషిని, ఆయన చేసినటువంటి గణనీయమైనటువంటి కళల పరిరక్షణని గురించి ఒక దృశ్యమాలిక రూపంలో డాక్యుమెంటరీ నిర్మాణం కోసం ఈరోజు ప్రారంభోత్సవం వచ్చిన పెద్దలందరూ కూడా ఈ ప్రారంభోత్సవ సభలో పాల్గొన్నారు. ఇదే విధంగా ఎల్లా పోసెట్టి గారు చేసినటువంటి సేవల్ని కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళి వారికి తగిన సముచిత స్థానాన్ని, తగిన గౌరవాన్ని పొందే విధంగా మేము ఒక డాక్యుమెంటరీ చిత్రీకరణలో భాగంగా తీస్తున్నాం. ఈ డాక్యుమెంటరీ చిత్రీకరణ ఎల్లా పోసెట్టి గారి జీవిత చరిత్రని, వారు చేస్తున్న కృషిని, వారు ఇప్పటిదాకా అనుసరించినటువంటి పోరాట మార్గాన్ని భవిష్యత్ తరానికి మార్గదర్శనం చేయడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగానే ఈరోజు ఒక మంచి పరిణామం, తెలంగాణ సాంస్కృతిక కళల పరిరక్షణ ఉద్యమానికి ఇదొక ముందడుగు కావడానికి అవకాశం ఏర్పడుతుంది. రాష్ట్ర ప్రజలందరూ ఈ వినూత్నమైనటువంటి కళాకారుల జీవిత చరిత్రని తెరకెక్కించే ప్రయత్నంలో భాగస్వాములు కావాలని, ఆశీస్సులు ఇవ్వాలని, ఆదరణ ఇవ్వాలని కోరుకుంటూ ఎల్లా పోసెట్టి గారి కళా జీవితాన్ని తెరకెక్కించే ప్రయత్నంలో ముందడుగులో ఒక భాగంగా కోరుకుంటున్నాను. ఆర్ట్ డెవలప్మెంట్ వారి ఆధ్వర్యంలో ముఖ్యంగా మురళీ కుమార్ గార్ల ఆధ్వర్యంలో ఈరోజు ఎల్లపోచన్న గారికి, అంటే ఎల్లపోచన్న పేరు చెప్తేనే ఈ ప్రాంతంలో ఒక కళాకారుడిగా, కళలను పరిరక్షించే వ్యక్తిగా గత ఎన్నో సంవత్సరాల నుంచి తన జీవితాన్ని అంకితం చేసిన వ్యక్తి. అలాంటి వ్యక్తిని గుర్తిస్తూ ఈరోజు ఆయన మీద డాక్యుమెంటరీ తీయడం అంటే నిజంగా అది తెలంగాణకే గర్వకారణం. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమం అప్పుడైతే మాతోటి కనకన్న మరియు మాతోటి రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఉద్యమానికి గుర్తింపుగా ఒక కళాకారుల జేఏసీని ఇక్కడ ఏర్పాటు చేసి ఆయన ఆధ్వర్యంలో ఉద్యమం నడిపించడం జరిగింది. అలాంటి వ్యక్తి భవిష్యత్తులో కూడా ఎన్నో అవార్డులు ఇంకా గుర్తింపు తీసుకొచ్చుకోవాలని, అందుకు రాజన్న ఆశీస్సులు ఉండాలని నేను మనసారా కోరుతూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరం ఎల్లపోచన్న అంటే అభిమానం. ఆ అభిమానాన్ని మేము మా గుండెల మీద చాటుకుంటున్నాం కాబట్టి ఆయన ఇంకా ప్రపంచవ్యాప్తంగా దేశ్ముఖ్ గారు అన్నట్టు ఆ డాక్యుమెంటరీ ద్వారా తెలియజేయాలని నేను మనసారా వేములవాడ
అంటే రాజన్న. అలాంటి రాజరాజేశ్వర స్వామి క్షేత్రంలో కళాబంధువులు జ్ఞానపీఠ అవార్డు గ్రహీత మొట్టమొదటిగా డాక్టర్ సి నారాయణ రెడ్డి గుర్తుకొస్తారు. సినారె తర్వాత జాతీయ స్థాయిలో ప్రఖ్యాతిగాంచిన మిద్దెరాములు ఒగ్గు కథ దేశవ్యాప్తంగా ప్రాచుర్యంలోకి వచ్చింది. వారిద్దరి ఆశీస్సులతో వేములవాడ కేంద్రంగా ఎల్లా పోశెట్టి అవిశ్రాంతంగా 30 సంవత్సరాలకు పైగా రాజరాజేశ్వర కళానికేతన్ను స్థాపించి ఆ సంస్థను కరీంనగర్ ఉమ్మడి జిల్లా సంస్కృత సంస్థల సమాఖ్యలో అనేక సంవత్సరాలుగా 1988 నుంచి సభ్యులుగా ఉండి నూతన జిల్లాలు ఏర్పాటైన తర్వాత సిరిసిల్లలో అట్టి సమాఖ్యను సిరిసిల్ల జిల్లా సంస్కృత సంస్థల కళాకారుల సమాఖ్యను ఏకం చేసి దానికి అధ్యక్షులుగా కొనసాగుతూ ఎల్లా పోశెట్టి ప్రత్యేకంగా ఒక కళాకారుల కోసం కార్యాలయం తీసుకొని అనేకమైన ఉత్సవాలు, అనేకమైనటువంటి పత్రికలు, అనేకమైన సావనీర్లు, ఆయన జీవిత విశేషాలతో 3 దశాబ్దాల కళాసేవకు గుర్తుగా ఒక ప్రత్యేకమైనటువంటి ఒక సంచికను కూడా వారు ప్రచురించి కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు అందరి కళాకారులకు అందజేశారు. వారి పేరు వేములవాడ అంటే ఎల్లా పోశెట్టి, ఎల్లా పోశెట్టి అంటే వేములవాడ. ఈ రకంగా సాంస్కృతిక సేవ చేస్తున్న ఎల్లా పోశెట్టి మునుముందు అలసిపోకుండా ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలని, కళా సంస్థలకు సేవలు అందిస్తూ, సమాఖ్యను అభివృద్ధి చేస్తూ, తన సంస్థను అభివృద్ధి చేస్తూ కళారంగానికి ఇంకా ముందుకు నడిపించాలని, కళాకారులకు అత్యధికంగా సేవలందించడానికి ఆ రాజరాజేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని కోరుతూ మీ వైఎస్ శర్మ, కరీంనగర్ ఉమ్మడి జిల్లా సంస్కృత సంస్థల కళాకార సమాఖ్య వ్యవస్థాపకులు. కళ కాదు కేవలం వరం, అది కృషి సాధనల స్వయంవరం అన్న నానుడిని నిజం చేస్తూ వేములవాడలో సుప్రసిద్ధ కళాకారుడు, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత సినారే గారు మీ అందరికీ తెలుసు. ఆయన అడుగుజాడల్లో ఆయన వారసత్వాన్ని పుచ్చుకొని కళారంగంలో ఒక నృత్య కళానికేతన్ ఏర్పాటు చేసి దాదాపుగా మేము చిన్ననాటి నుంచే, అంటే మేమే చిన్నప్పటి నుంచి వారిని చూసేది. ఎల్లా పోశెట్టి గారు మరొక గొప్ప కళాకారుడు, మంచి మనిషి. కళాకారులు ఎవరు వచ్చినా, ఎక్కడి నుంచి వచ్చినా కూడా వాళ్ళ అభ్యున్నతి కోసం ఆరాటపడుతూ ఒక నిశ్శబ్దమైనటువంటి పోరాటం చేస్తూ వారి కోసం అహర్నిశలు కృషి చేసే వ్యక్తి పోశెట్టి గారు. నిజంగా వేములవాడకు మేము వచ్చినాము అంటే ఎంతోమందికి అక్కడ కళాకారులు ఉన్నప్పటికీ వీరిని కంపల్సరీ కలుసుకోవడం. నేనైతే నా సెల్ ఫోన్లో పోశెట్టి అన్న పక్కపట్టి సినారే అని పెట్టుకుంటా. సో ఆయన ఎంత గొప్ప వ్యక్తో కనపడని ఒక గొప్ప వ్యక్తిగా వ్యక్తిత్వాన్ని కూడా సంపాదించుకొని అది చాలామంది కళాకారులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. భావితరాలకు కూడా ఆయన సేవలు ఎంతో ఆదర్శం. ఆయనే పోశెట్టి అన్న గారు నాకు చాలా దగ్గర మిత్రులు. అసలు చాలా పెద్దవారు, మిత్రులు అని చెప్పేంత ఏజ్ నాది కాదు. ఎందుకంటే చాలా పెద్దవారు అయినప్పటికీ ఇంత చిన్న పిల్లగాడిని అయినా కూడా నన్ను చాలా దగ్గర తీసుకొని, మేము ఉద్యమ సమయంలో కూడా తెలంగాణ ధూమ్ధాం కార్యక్రమాలు చేసినప్పటికీ ఎలాంటి రాజకీయాలకు సంబంధం లేకుండా ప్రేమతో వచ్చి పలకరించి మాతో ఆప్యాయతంగా గడిపి వెళ్ళిన వ్యక్తి. అటు అక్షర దీక్ష ఉద్యమాలు కావచ్చు, అటు విప్లవోద్యమాలు కావచ్చు, ఇటు సైన్స్ కళాజాత, ఇట్లాంటి ఏ కార్యక్రమం చేసినా మేము అటువైపు వెళ్ళినప్పుడు మమ్మల్ని ప్రేమతో ఆప్యాయంగా పలకరించి దగ్గర తీసుకునే వ్యక్తి పోశెట్టి అన్న గారు. వారు ఇంకా ఇంకా ఈ రంగంలో చాలా అద్భుతమైన స్థాయికి ఎదిగి రేపటి తరానికి, భావి తరానికి ఒక ఆదర్శవంతమైన, ఒక అద్భుతమైన వ్యక్తిగా మనందరికీ చిరస్థాయిగా గుర్తుండిపోవాలని వారిని గురించి ఒకసారి గుర్తు చేసుకుంటూ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నమస్కారం. దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచి రాజన్న కొలువైన వేములవాడ క్షేత్రంగా గత 3.5 దశాబ్దాలుగా సాంస్కృతిక రంగంలో తనదైన పాత్రని, తనదైన భూమికను పోషిస్తున్న కార్యకర్త, సంస్థల నిర్వాహకుడు, అనేక సంస్థలకు చేదోడు వాదోడుగా నిలిచిన వ్యక్తి మా ఎల్లా పోశెట్టి గారు. ఆయన గత 3 దశాబ్దాలుగా వేములవాడనే కాక ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో చేస్తున్న సాంస్కృతిక సేవ, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ ఎన్నదగింది. అన్నింటికీ మించి మిక్కిలి ప్రాశస్త్యాన్ని కూడా పొందినాయి ఆయన కార్యక్రమాలు. ఆయన తన ప్రస్థానాన్ని
ఒక వేడుకగా జరుపుకోవడమే కాకుండా ఆయన మిత్రులు, శ్రేయోభిలాషులు ఆయన జీవన రేఖల గురించి చక్కటి డాక్యుమెంటరీ చిత్రాన్ని రూపొందించడం సంతోషంగా ఉంది. మిత్రులు, అగ్రజుడు ఎల్ల పోషెట్టి గారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. రాబోయే కాలంలో కూడా తెలంగాణ తేజోవైభవాన్ని ఆయన తన కార్యక్రమాల ద్వారా చేయాలని మనసారా కోరుకుంటూ జేహో పోషెట్టన్న. నమస్కారం. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి సన్నిధిలో ఈ ప్రాంత ముద్దుబిడ్డ జ్ఞానపీఠ పురస్కార గ్రహీత డాక్టర్ శ్రీ నారాయణ రెడ్డి గారి ఆశీస్సులతో మా ప్రియ మిత్రుడు, కళాభిమాని, శ్రీ రాజరాజేశ్వర నృత్య కళానికేతన్ వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవనీయులు ఎల్ల పోషెట్టి గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ గత 3 దశాబ్దాల నుండి 30 సంవత్సరాల నుండి అలుపెరగని కళా రంగంలో కళాకారులకు జరుగుతున్నటువంటి ఎన్నో కష్ట నష్టాలను మరి కనుమరుగైతున్నటువంటి కళలు కూడా ఈ ప్రాంతంలో ఈ శ్రీ రాజరాజేశ్వర నృత్య కళానికేతన్ వేదికపైకి తీసుకువచ్చి ఎంతోమందిని మరి సమాజానికి, ప్రజలకు పరిచయం చేసిన గొప్ప వ్యక్తి మిత్రుడు ఎల్ల పోషెట్టి గారికి మరోసారి నా హృదయపూర్వక శుభాకాంక్షలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ డాక్టర్ శ్రీ నారాయణ రెడ్డి గారి ఆశీస్సులతో వారు ఎంతోమంది కవులను, గాయకులను, చాలా మంది రచయితలను ఈ ప్రాంతానికి తీసుకొచ్చి వారికి సన్మానించడమే కాకుండా మరి చిన్న పిల్లలకు కూడా చాలా కార్యక్రమాలు చేపట్టి వాళ్ళకు నృత్యాలు నేర్పడమే కాకుండా వాళ్ళకు పాటలు నేర్పడం, అలాంటి మంచి మంచి కార్యక్రమాలతో ఎల్ల పోషెట్టి గారు మరి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే ఒక గొప్ప సాంస్కృతిక సారథిగా పేరు తెచ్చుకున్నటువంటి మిత్రుడు ఎల్ల పోషెట్టి గారు అని చెప్పక తప్పదు. మరి ఇలా మనకు తెలుసు, ఒక కార్యక్రమం నిర్వహించాలంటే ఎన్ని ఇబ్బందులు, ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు. మరి మధ్యతరగతి మరి పద్మశాలి కుటుంబంలో జన్మించినా మరి అన్నింటిని ఎదుర్కొని ఇటు ఆర్థిక సమస్యలు కానీ, సామాజిక సమస్యలు కానీ, ఇంటి సమస్యలు అన్నింటినీ ఎదుర్కొంటూనే కళారంగాన్ని మాత్రం మరవకుండా ఈ కళారంగానికి వారు సేవ చేసినందుకు వారు నిజంగా పోషెట్టి గారికి ఈ ప్రాంత ప్రజలం, ఈ ప్రాంత కళాకారుల తరఫున నిజంగా రుణపడి ఉంటామని సందర్భంగా తెలియజేసుకుంటూ మరి కేసీఆర్ గారు తెలంగాణ ప్రభుత్వంలో కూడా మరి ఉద్యమ సందర్భంలో కూడా ఎల్ల పోషెట్టి గారి బృందం కళాకారులను జాగృత చేయడంలో కాకుండా ఉద్యమంలో ముందు వరుసలో ఉండి మాతో ఉద్యమకారులతో సరి సమానంగా మరి కళారూపాలను ప్రదర్శించుకుంటూ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించినటువంటి వ్యక్తి ఎల్ల పోషెట్టి గారు. కాబట్టి ప్రభుత్వం, కేసీఆర్ గారు గౌరవనీయులు వారు గుర్తించి వెంటనే వారికి ఒక సమున్నతమైనటువంటి రాష్ట్ర స్థాయి అవార్డును ప్రకటించి వారి సేవలను మనం రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలియజేసే విధంగా చేయాలని గౌరవ ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేస్తున్నారు. నమస్కారం. ఎల్ల పోషెట్టి గారు జ్ఞానపీఠ పురస్కార గ్రహీత డాక్టర్ శ్రీ నారాయణ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు. సిరిసిల్ల కేంద్రంగా సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలను అనేక దశాబ్దాలుగా ఎంతో ఉత్సాహంగా నిర్వహిస్తూ ఆ ప్రాంతంలో సాంస్కృతిక చైతన్యాన్ని పెంపొందిస్తున్నారు. కళాకారులకు ఆత్మబంధువుగా ఆయన అందరి ఆదరాభిమానాన్ని పొందుతున్నారు. కళా సంస్థలకు ఒక వేదిక కూడా ఆయన కల్పిస్తున్నారు. కళాకారులను ఎప్పటికప్పుడు గౌరవిస్తున్నారు. అట్లాంటి ఎల్ల పోషెట్టి గారి కళాసేవ, సాహిత్య, సాంస్కృతిక సేవ ఇక ముందు కూడా ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకు ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నారు. వేములవాడ నృత్య కళానికేతన్ వ్యవస్థాపక అధ్యక్షులు ఎల్ల పోషెట్టి గారు ఒక కళారంగంలో అనేక మందికి స్ఫూర్తిగా దాదాపు 30 సంవత్సరాలు వారు చేసే సేవ ఏదైతున్నదో నిజంగా ఆ సేవ అద్భుతమైన సేవ. కళారంగంలో ఒక రకంగా మనం చేసే ఈ సేవలు గుర్తుంచుకున్నాం. మనందరం కూడా వారికి ఆ భగవంతుడు
పేరు మీద బయోపిక్ ఏదైతే ఉన్నదో అంటే భావితరాలకు ఇన్స్పిరేషన్ తీసుకోవాలి. ఒక వ్యక్తి ఒక సంస్థను 30 సంవత్సరాలు ఏకదాన్ని నడిపించడం చిన్న ముచ్చటేం కాదు. మనం చాలా వరకు చూస్తూ ఉన్నాం. చిన్న కార్యక్రమాలు చేద్దామంటేనే చాలా అనేకమైన రిస్కులు కూడుతునుకున్నామని. మరి వారి బయోపిక్ ఏదైతే ఉన్నదో రాబోయే తరాలకు ఇంకా 50 సంవత్సరాలు కానీ 100 సంవత్సరాలు కానీ పిల్లలు స్ఫూర్తిగా తీసుకొని ఆ రకమైన సేవాభావాన్ని పెంచుకొని ఈ భారతీయ సంస్కృతిని నృత్యాలని ఏ రకంగా మనం ఈ కాపాడాలో దాన్ని చూసి తెలుసుకోవాలని తెలియజేసుకుంటూ మరొక్కసారి కూడా వారి ఆయురారోగ్యంలో భగవంతుడు రాయరాజేశ్వర స్వామి కూడా భాగ్యపడమే కోరుతా ఉన్నాం. ఆయన అవార్డులకే అవార్డు, రివార్డులకే రివార్డు. ఆయన కళాకాంతులు సర్వకాలాలలో ప్రసరించాలని, ఆయన జీవితం కళాకారులకు ఒక స్ఫూర్తి కావాలని ఆయన జీవిత చరిత్రను అభినందన క్రియేషన్స్ అనే బ్యానర్ మీద కళా తపస్వి అనే పేరుతో బయోపిక్ నిర్మించాము. నమస్కారం సార్. మిమ్మల్ని కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. మీరు రావడం కూడా సంతోషంగా ఉంది. ఒక సామాన్య కుటుంబంలో జన్మించి ఇంత గొప్ప స్థానాన్ని చేరుకున్న మిమ్మల్ని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. మీ సొంత ఊరు, మీ తల్లిదండ్రుల వివరాలు. పుట్టింది బోయినపల్లిలో గ్రామంలో, అయినా పెంపకంలో వేములవాడకు రావడం జరిగింది. ఎందుకంటే మా తల్లిదండ్రులు చాలా పేదవారు ఉండేవారు. అక్కడ నుంచి మా నాన్నగారి అక్కయ్య అయిన ఎల్లా రాజేశ్వరి తుకారాం గారు నన్ను దత్తత తీసుకొని వేములవాడలో చేర్చారు. నేను అప్పుడు 12 సంవత్సరాల నుండి 15 మధ్యలో ఇక్కడికి రావడం జరిగింది. వేములవాడలో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇక్కడికి వచ్చిన తర్వాతనే మా వివాహం జరిగింది. 16 మే 1989 మా వివాహం జరిగింది. నా భార్య పేరు శ్రీమతి ఎల్లా సరిత. నాకు 3 కుమార్తెలు. పెద్ద కుమార్తె పేరు రజని, రమ్యకృష్ణ, సౌభాగ్యలక్ష్మి. 3 కూతుర్లు. కళాకారుడు కావాలనే ఆలోచన మీకు ఎలా కలిగింది? చిన్నతనం నుంచే ఉందా, లేక దీని వెనుక ఎవరి ప్రోత్సాహమైనా ఉందా? నేను పుట్టింది పల్లెలో. అనుకోకుండా ఆ కళ మీద నాకు ఆసక్తి కలిగింది. పల్లెల్లో ఉంటుంది కాబట్టి ఆ పల్లె వాతావరణం చూసి నేను కళాకారునిగా ఉండాలనే నాలో తపన కలిగింది. దానివల్ల నేను కళాకారుని. నాకు ఎవరి ప్రోత్సాహం లేదు. స్వతహాగానే పల్లెల్లో దాదాపు అప్పుడు ఇప్పుడు చిందు భాగవతులు, యక్షగానాలు ఇలాంటివి చూస్తూ నేను కూడా ఒక కళాకారునిగా కావాలనే నాలో తపన మొదలైంది. ఆనాటి నుండి నేటి వరకు కళాకారునిగా కొనసాగుతూ ఉన్నాను. మీ కళా ప్రస్థానం ఎప్పటి నుంచి ప్రారంభమైంది? ఒక కళా సేవకునిగా మీరు బహుముఖ ప్రజ్ఞాశాలి. నా వయస్సు 11 సంవత్సరాలు. 1975 నుంచి కళలంటే మక్కువతో నా కళా ప్రస్థానం మొదలు కావడం జరిగింది. మీకు ఏ కళ అంటే చాలా ఇష్టం? ఏ కళ అయినా ఇష్టం. అందులో మాత్రం జానపదం అంటే పూర్తి ఇష్టం. జానపదమే ఎక్కువ నేను ఎంచుకుంటాను. నా జీవితంలో ముఖ్యమైనదే జానపదం. అందులో అన్ని కళలంటే పూర్తి ఇష్టం. మీరు స్థాపించిన కళా సంస్థ పేరు, అది ఏ సంవత్సరంలో? కళా ప్రపూర్ణ డాక్టర్ నటరాజ రామకృష్ణ గారి ఆశీస్సులతో, గౌరవనీయులు పెద్దలు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి ఆశీస్సులు అందుకొని 1999 జనవరి 10వ తారీఖున వేములవాడ నృత్య కళానికేతన్ సేవా సంస్థను స్థాపించడం జరిగింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు కొనసాగుతూనే ఉంది. మీ పిల్లల్లో ఎవరైనా ఈ కళారంగంలో ఉన్నారా? అవును, 3 కూతుర్లు కూడా కళారంగం చెందిన వారే. పెద్ద కుమార్తె ఆంధ్రనాట్యము, 2వ కుమార్తె జానపద నృత్యము,
మూడవ కుమార్తె పాటలు. వారు కళారంగంలో కొనసాగుతున్నారు. వారు కూడా ఇప్పుడే ఇక్కడనే ఉన్నారు, ఇంట్లోనే. అయితే పిలవండి ఒకసారి. నానా ఇక్కడికి రండి, నానా ఇక్కడికి రండి. రజని, సౌభాగ్యలక్ష్మి. నమస్తే. మీ జీవితంలో మర్చిపోలేని సంఘటన ఏదైనా? మర్చిపోలేని సంఘటన అంటే డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి హైదరాబాద్లో వారి దగ్గరికి వెళ్ళినప్పుడు అనేక మంది వారి దగ్గర వారి అపాయింట్మెంట్ కోసం వేచి ఉన్నారు. కానీ నేను అక్కడికి వెళ్ళగానే సార్ దగ్గరికి పోనివ్వకపోతే అటెండర్ వారి ఒక చిట్టి రాసి వేములవాడ ఎల్లా పోషెట్ అని చిట్టి రాసి ఇవ్వడంతోనే వారు స్పందించి రండి రమ్మనండి ఆయనను అని అన్నారు. అది నా జీవితంలో మర్చిపోలేని సంఘటన. మీకు ఎందరో ప్రముఖమైన వ్యక్తులతో పరిచయం ఉంది. వారిలో మీకు బాగా నచ్చిన వారు? నాకు చాలా మంది పరిచయాలు ఉన్నారు. మరి ప్రముఖుల్లో ముఖ్యగానులు జ్ఞానపీఠ పురస్కార గ్రహీత డాక్టర్ సి నారాయణ గారు మరియు ఆంధ్ర రాష్ట్ర సృష్టికర్త డాక్టర్ నటరామకృష్ణ గారు, కోవేరంటే బోయినపల్లి వెంకటరామారావు గారు. రాజకీయ రంగం పట్ల మీ అభిప్రాయం? రాజకీయం అంటే నాకు నచ్చవండి, అందుకే నేను దూరం ఉంటాను. సినీ టీవీ రంగంలో ప్రవేశించాలన్న ఆలోచన మీకు ఎప్పుడైనా కలిగిందా? అలాంటి ఆలోచన నాకు ఎప్పుడూ కలగలేదు. జానపద కళలంటేనే నాకు ఇష్టం. మీకు ఎన్నో సన్మానాలు జరిగాయి, అప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? ప్రతి సన్మానం నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చాయి మరియు బాధ్యతను కూడా చాలా పెంచాయి. మీరు చేస్తున్న కార్యక్రమాలలో మీ మిత్రుల సహకారం ఎలా ఉంటుంది? నా మిత్రుల సహకారంతోనే కదా ఈ కార్యక్రమాలను నిర్వహించేది. మరి వారు లేనిది నేనెక్కడిది? ఇతర కళా సంస్థలతో మీకున్న అనుబంధం? నాకు చాలా కళా సంస్థలతో అనుబంధం ఉన్నది మరియు నాకు చాలా కళా సంస్థలు ఆహ్వానిస్తాయి. నాకు తీరిక దొరికినప్పుడు అలా అతిథులుగా ముఖ్య అతిథులుగా వెళ్తాను. అక్కడ నాకు తోచిన విధంగా సహకరిస్తాను. భవిష్యత్తులో మీ కళారంగ ప్రణాళిక? భవిష్యత్తులో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో మా కళాకారులను ఆ వేదికల మీద పాల్గొనేటట్టు మేము చాలా కృషి చేస్తాము. వేములవాడ పుణ్యక్షేత్రం పేరు మీ కళా సంస్థకు పెట్టారు, దానికి కారణం? వేములవాడ పుణ్యక్షేత్రం ఉన్నంత కాలం మా కళా సంస్థ ఉండాలనే ఉద్దేశంతో ఆ పేరు పెట్టడం జరిగింది. అన్ని రంగాలతో పాటు నాట్య కళలో కూడా ఎన్నో మార్పులు వచ్చాయి. దీనిపై మీ అభిప్రాయం? మార్పులు సహజమే, అయినప్పటికీ సాంస్కృతిక సాంప్రదాయాలు కళారంగంలో ముందుకు తీసుకెళ్లే విధంగా మేము చేస్తున్నాము. ఆఖరుగా ఓ ప్రశ్న, మీ బయోపిక్ తీస్తున్నారు, మీకు ఎలా అనిపిస్తుంది? నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. నా బయోపిక్ ఎందరో కళాకారులకు స్ఫూర్తినిస్తుందని ఆశిస్తున్నాను. ప్రతి పురుషుని విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుందని అంటారు, మరి మీ విజయం వెనుక? నా అర్ధాంగి. నమస్తే. ఈ బయోపిక్ నిర్మాణంలో సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆదరిస్తారని కోరుతూ దర్శకుడు నాదమునుల రామారావు. ఆ కళామ తల్లి ముద్దుబిడ్డగా శ్రీ ఎల్లా పోషెట్టి గారు తన 30 సంవత్సరాలలో చేసినటువంటి కళా సేవలు, పదవి బాధ్యతలు ఎన్నెన్నో వాటికి వారు అందుకున్న సన్మానాలు, సత్కారాలు ఎంత చెప్పినా తక్కువనే. తన వంతు కర్తవ్యంగా కళాకారులకై జీవితాల్లో వెలుగు నింపడానికై కనీసం ప్రతి కళాకారుడికి ఒక కళాకారునిగా గుర్తించి వారికి పింఛను మరి ఇళ్ల స్థలాలు ఇప్పించాలని కోరుతూ ప్రభుత్వ కార్యాలయాలకు, గౌరవ ఎమ్మెల్యేలకు, ఎంఆర్ఓలకు, కలెక్టర్ గారులకు ఎన్నో వినతి పత్రాలు సమర్పించినారు. వారి ఆశయాలు ఫలించాలని ప్రతి కళాకారుడు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. కళామ తల్లికి జై.